బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. قُلْ نَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانٌ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَى وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఏమిటి? మేము అల్లాహ్ను వదిలి మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని మొరపెట్టుకోవాలా? అల్లాహ్ మాకు సన్మార్గం చూపిన తర్వాత కూడా మేము మా కాలి మడమలపై వెనుదిరిగిపోవాలా? శైతాను ఒక వ్యక్తిని అడవి ప్రాంతంలో దారి తప్పించగా అతని సహవాసులు కొందరు ఉండి, నువ్వు ఎట్టుపోతున్నావు, మా వైపునకురా అని సన్మార్గం వైపు పిలుస్తున్నప్పటికీ దిక్కుతోచగా దిక్కులు చూస్తూ ఉండిపోయిన వాని మాదిరిగా మేము తయారవ్వాలా? వారితో ఇలాను, నిశ్చయంగా అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం. మేము సకల లోకాల ప్రభువైన అల్లాహ్కి విధేయులమై ఉండాలని మాకు ఆజ్ఞాపించబడినది. ఇంకా ఇలా ఆదేశించబడింది, నమాజును నెలకొల్పండి, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండండి, ఆయన దగ్గరికి మీరెంత సమావేశం కావాల్సి ఉంది. وَهُوَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ قَوْلُهُ الْحَقُّ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ. ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా సృష్టించినవాడు ఆయన. ఏ రోజున ఆయన అయిపో అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన పలుకు సత్యం. శంఖం ఊదబడే రోజు ఆయన అధికారమే చెల్లుతుంది. ఆయన గోచర అగోచర విషయాలని తెలిసినవాడు. ఆయన వివేచన కలవాడు, అన్ని ఎరిగినవాడు. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ اتَّخِذْ أَصْنَامًا آلِهَةً إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُبِينٍ. ఇబ్రాహీం తన తండ్రి ఆజర్తో, ఏమిటి, నీవు విగ్రహాలను ఆరాధ్య దేవతలుగా చేసుకుంటున్నావా? నిశ్చయంగా నేను నిన్ను నీ జాతి వారిని స్పష్టమైన మార్గప్రస్తత్వంలో ఉన్నట్లు చూస్తున్నాను అని చెప్పిన సందర్భం జ్ఞాపకం చేసుకోండి. وَكَذَلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ. అదేవిధంగా మేము ఇబ్రాహీంకు భూమి ఆకాశాల్లోని సృష్టితాలను చూపించాము, అతను దృఢ నమ్మకం గలవాడు కావాలని. وَلَمَّا جَنَّ عَلَيْهِ اللَّيْلُ رَأَىٰ كَوْكَبًا قَالَ هَٰذَا رَبِّي فَلَمَّا أَفَلَ قَالَ لَا أُحِبُّ الْآفِلِينَ. తర్వాత రాత్రి చీకటి అతనిపై ఆవరించబడినప్పుడు అతను ఒక నక్షత్రాన్ని చూసి, ఇది నా ప్రభువు అన్నాడు. కానీ అది అస్తమించే వాటిని నేను ఇష్టపడను అన్నాడు. فَلَمَّا رَأَى الْقَمَرَ بَازِغًا قَالَ هَٰذَا رَبِّي فَلَمَّا أَفَلَ قَالَ لَئِن لَّمْ يَهْدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ الْقَوْمِ الضَّالِّينَ. తర్వాత అతను ప్రకాశమానమైన చంద్రుడిని చూసి, ఇది నా ప్రభు అన్నాడు. కానీ అది కూడా అస్తమించేసరికి, నా ప్రభువు కనుక నాకు సన్మార్గం చూపి ఉండకపోతే నేను తప్పకుండా అపమార్గానికి లోనైన జనులలో చేరిపోయేవాడిని అన్నాడు. فَلَمَّا رَأَى الشَّمْسَ بَازِغَةً قَالَ هَٰذَا رَبِّي هَٰذَا أَكْبَرُ فَلَمَّا أَفَلَتْ قَالَ يَا قَوْمِ إِنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ. ఆ తర్వాత దేదీప్యమానంగా ఉన్న ఉదయభానుని చూసి, ఇదిగో ఇది నా ప్రభు, ఇది అన్నిటికన్నా పెద్దది అన్నాడు. కానీ అది కూడా అస్తమించడంతో ఇలా ప్రకటించాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్కు కల్పించే భాగస్వామ్యాలతో నేను విసిగెత్తిపోయాను. إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين. నేను ఆకాశాలను భూమిని సృష్టించిన వాని వైపు నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను, నేను ముష్రికులలో చేరిన వాణ్ణి కాను. وحاجه قومه قال أتحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما فلا تتذكرون. అతని జాతి వారు అతనితో వాదన దిగినప్పుడు అతను ఇలా అన్నాడు, ఏమిటి, మీరు అల్లాహ్ విషయంలో నాతో వాదులాడుతున్నారా? నిజానికి ఆయనే నాకు సన్మార్గం చూపించాడు. మీరు ఆయనకు కల్పించే సహవర్తులకు నేనెంత మాత్రం భయపడను. నా ప్రభు
చలేనిది ఏమీ జరగదు. మీరు నాకు ఎలాంటి అపకారం చేయలేరు. నా ప్రభు తన జ్ఞానంతో అన్నింటినీ ఆవరించి ఉన్నాడు. ఏమిటి, మీరు ఈ విషయాన్ని గ్రహించడం లేదా? వకైఫా ఖాఫు మా అష్రక్తుం వలా తఖాఫూన అన్నకుం అష్రక్తుం బిల్లాహి మా లమ్ యునజ్జిల్ బిహి అలైకుం సుల్తానా ఫయుల్ ఫరీకైని యహ్కు బిల్ అమ్ని ఇన్ కుంతుం తఅలమూన్. మీరు అల్లాహకు సాటి కల్పించిన వాటికి నేనెందుకు భయపడాలి? అల్లాహకు సహవర్తులను కల్పించే విషయానికి మీరు స్వయంగా భయపడడం లేదే? పోని ఆయన అల్లాహ్ మీపై ఏదైనా ప్రమాణం అవతరింపజేశాడా అంటే అది లేదా? అలాంటప్పుడు మన ఈ రెండు పక్షాలలో ఎవరి విధానం శాంతియుతమైనదో మీకు తెలిస్తే చెప్పండి. అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన మీదట తమ విశ్వాసాన్ని షిర్క్ జులుంతో కలుషితం చేయరో అలాంటి వారికి శాంతి ఉంది. వారే సన్మార్గాన ఉన్నవారు. వతిల్క హుజ్జతునా ఆతైనాహా ఇబ్రాహీమ అలా ఖౌమిహి నర్ఫౌ దరజాతిం మన్ నషాఉ ఇన్న రబ్బక హకీమున్ అలీం. ఇది మా ఆధారం. దానిని మేము ఇబ్రాహీముకు అతని జాతి వారికి ప్రతిగా ప్రసిద్ధించాము. మేము కోరిన వారికి ఉన్నత శ్రేణులను ప్రసాదిస్తాము. నిశ్చయంగా మీ ప్రభు యుక్తి ప్రదాత, విజ్ఞాన ప్రదాత. وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ كُلًّا هَدَيْنَا وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ. ఇంకా మేము అతనికి ఇబ్రాహీంకు కొడుకు ఇస్హాకును మనవడు యాకూబును ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికి సన్మార్గం చూపాను. అంతకు మునుపు మేము నూహుకు సన్మార్గం చూపి ఉన్నాం. ఇంకా అతని ఇబ్రాహీం సంతతి వారిలో దావూదు, సులైమాను, అయ్యూబ్, యూసుఫ్లకు, మూసా, హారూన్లకు మేము సన్మార్గ దర్శనం చేయించాం. ఇదే విధంగా మేము సద్గుణ సంపన్నులకు పుణ్యఫలం ఇస్తూ ఉంటాం. వజకరియా వయహ్యా వఇసా వఇల్యాస్ కుల్లు మినస్ సాలిహీన్. ఇంకా జకరియా, యహ్యా, ఈసా, ఇలియాస్లకు కూడా మార్గదర్శకత్వం వహించాం. వారంతా సాత్వికులకు చెందినవారు. వఇస్మాయిల వల్యసా వయూనస వలూతా కుల్లన్ ఫద్దల్నా అలల్ ఆలమీన్. ఇంకా మేము ఇస్మాయిల్, యసా, యూనుస్, లూతులకు కూడా ఈ అనుగ్రహ భాగ్యాన్ని వసగాము. వారిలో ప్రతి ఒక్కరికి సమకాలీన లోకవాసులకు ప్రాధాన్యతను ఇచ్చాము. ومن آبائهم وذرياتهم وإخوانهم وَتَبَعْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ. అంతేకాదు వారి పితామహులలో, వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని మేము కటాక్షించాము. వారిని మా సేవకు ఎన్నుకున్నాము. వారికి రుజుమార్గం వైపు దర్శకత్వం వహించాము. ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ. ఇదే అల్లా మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఒకవేళ వారు సైతం దైవత్వంలో భాగస్వామ్యానికి షిర్కు పాల్పడి ఉంటే వారు చేసుకున్న కర్మలన్నీ వ్యర్థమైపోయాయి. ఉలాయికల్లజీన ఆతైనాహుముల్ కితాబ వల్ హుక్మ వన్-నుబువ్వత ఫఇన్ యక్ఫుర్ బిహా హౌలాయి ఫఖద్ వక్కల్నా బిహా కౌమన్ లైసు బిహా బికాఫిరీన్. ఓ ప్రవక్త, మేము గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదించినది వీరికి. ఒకవేళ వీరు, ఈ అరేబియా ముష్రికులు, ఈ మహాదనుగ్రహాన్ని తిరస్కరించినట్టే దానిని ఎప్పటికీ తిరస్కరించిన వారికి మేము ఈ బాధ్యతను అప్పగిస్తాము. ఉలాయిక లజీన హదల్లాహు ఫబిహుదాహు ముఖ్తదిహ్ ఖుల్ లా అస్అలుకుమ్ అలైహి అజ్రా ఇన్ హువ ఇల్లా జిక్రా లిల్ ఆలమీన్. వీరంతా అల్లా మార్గదర్శకత్వం పొందినవారు కనుక ఓ ప్రవక్త, నీవు కూడా వారి మార్గాన్ని అనుసరించు. వారితో ఇలాను, దీనికి గాను నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగడం లేదు. ఇది సర్వలోకాల వారికి హితోపదేశం మాత్రమే.